మన జీవితంలో ఏ అంశాల మీదైతే మనము ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నామో అవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే వెలుగు మన జీవితంలో ఉండాలి. అది జాబ్ విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా కానీ మనము నాకు ఇది అర్థం కావట్లేదు, నేను ఎలా వెళ్ళాలో నాకు తెలియడం లేదు, నెక్స్ట్ నాకేం చేయాలో తోచటం లేదు అంటే దాని అర్థం ఏంటి ఎంతకనగానే అలా అడుగు వేస్తే మనకి ఏం జరుగుద్దో తెలియబడకుండా మన మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడు సాతాను. ఇప్పుడు ఆ గుడ్డితనం పోవాలి అంటే, అనగా ఆ చీకట్లో నుండి మనం బయటికి రావాలి అంటే ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వారు, అనగా వాక్యము, అనగా జ్ఞానము. బైబిల్ మనకి క్లియర్గా అర్థమైతే మన జీవితం పట్ల పరిపూర్ణమైనటువంటి స్పష్టత మనకు వస్తుంది. దేవుడికి మన జీవితం పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో అర్థమవుతుంది, ఆయన సంకల్పం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇదంతా మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తున్నామనే దాని పట్ల పరిపూర్ణమైన స్పష్టత మనకుంటుంది. కనుక మనందరి జీవితాలలో వాక్యం అనే వెలుగు ఉండాలి, యేసుక్రీస్తు వారనే వెలుగు ఉండాలి. ఆ వెలుగు మనతో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాని పట్ల పరిపూర్ణమైన స్పష్టత మనకు వస్తుంది.